కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నాని శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ అనుకున్న టైంకే రిలీజ్ కాబోతుందా? మార్చి 26న న్యాచురల్ స్టార్ సినిమా థియేటర్స్ లో సందడి చేయటం పక్కానా? ఏడాదికి 2 సినిమాలతో పలకరించే నాని గత 2 ఏళ్లుగా ఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తున్నాడు. ఈ ఏడాది కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా? వరుస హిట్స్ తో జోరు చూపిస్తున్న నాని శ్రీకాంత్ ఓదెలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ద ప్యారడైజ్ చేస్తున్నాడు. నా నెక్స్ట్ సినిమాలకు చిల్డ్రన్ దూరంగా ఉండాల్సిందే అంటూ సరిపోదా శనివారం టైంలోనే హింట్ ఇచ్చిన న్యాచురల్ స్టార్ హిట్ 3 నుండే వైలెన్స్ స్టార్ట్ చేశాడు. ద ప్యారడైజ్ లో జడల్గా నెవర్ బిఫోర్ అవతార్లో కనిపించబోతున్నాడు నాని. ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ చేస్తామని రిలీజ్కు ఏడాది ముందే ప్రకటించింది టీం. ఇప్పటివరకు నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ క్యారెక్టర్స్ మాత్రమే రివీల్ చేసింది టీం. కయాద్ లోహర్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ప్యారడైజ్ సినిమా వాయిదా పడొచ్చని ఊహాగానాలు వస్తున్న ప్రతిసారి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా మార్చ్లో సినిమా వస్తుందన్న హోప్స్ క్రియేట్ చేస్తోంది టీం. కానీ రీసెంట్లీ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బర్స్ ప్రకారం ప్యారడైజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందట. ఇప్పటివరకు 60 రోజులే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం రిమైనింగ్ షూట్ కంప్లీట్ చేయడానికి 2 నెలల టైం పడుతుందట. ఈ లెక్కన మార్చి మొదటి వారంలో ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఎడిటింగ్, సీజీ వర్క్ కు మరింత టైం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో బొమ్మ అనుకున్న టైంకి రాదన్నది టీ టౌన్ ఇన్నర్ టాక్. ఏడాదికి మినిమం 2 మూవీస్ చేసే నాని గత 2 ఇయర్స్ నుండి ఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తున్నాడు. ఈ ఏడాది పక్కా 2 సినిమాలతో వస్తాడు అనుకుంటే ప్యారడైజ్ తోనే టైం పాస్ చేసేట్లుగా కనిపిస్తున్నాడు. ప్యారడైజ్ మార్చ్ నుండి పోస్ట్ పోన్ అయితే సుజిత్ దర్శకత్వంలో నటించే బ్లడీ రోమియో ప్రాజెక్ట్ పై కూడా ఎఫెక్ట్ పడనుంది. మరి ఈ సినిమా అనుకున్న టైంకి వస్తుందా? టీ టౌన్ లో వినిపిస్తున్న రూమర్లకు క్లారిటీ ఇస్తుందా? లెట్స్ సీ.